గ్లామర్ మిగులుతుంది కదా చివరకు. గ్రామర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు, గ్లామర్ ఆయన సమకూరుస్తాడు. ఇంకా అమిత్ షా మాస్టర్ వచ్చిన తర్వాత ఆయన చెప్పాల్సిందే, కానీ ఇంకా వీళ్ళెవరు అక్కడ ఆయన ఒక లేఖిస్తారు. ఇంకా అమిత్ షా మాస్టర్ ఇది తప్ప ఇంక ఇక్కడ ఏమీ వేరే ఉన్నది లేదు. కానీ మనకున్న దీని ప్రకారం తెలుస్తున్నది, ఈరోజు బీజేపీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాష్ట్ర శాఖతో కూర్చొని ఇవన్నీ వాళ్ళకి చెప్పి అవి తెలుసుకుంటారు, దాన్ని బట్టి జరుగుతుంది. రాష్ట్ర శాఖ ఎలాగో చిన్నమ్మ వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు కదా, పొత్తు ఎప్పుడప్పుడు పెట్టుకోవాలి, మళ్ళీ గెలిస్తే మన ఏమైనా కేంద్రంలో మంత్రులే అవుతారు బీజేపీ వాళ్ళు ఒకరో అనే ఒక ఛాన్స్ కూడా ఉంది. మొన్నే కదా రేవంత్ రెడ్డి ఎవరు లేరు ఢిల్లీలో అంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా థర్డ్ గ్యారంటీగా బీజేపీ వస్తే, బీజేపీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా దక్షిణ భారతంలో మనకి ఏమాత్రం ఇబ్బందిగా ఉంది కాబట్టి తెలుగుదేశం లాంటి పార్టీ వస్తే కొంత ఉపయోగం అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప, జనసేన వాళ్ళు ఇంకో లాజిక్ చెప్పారు పాపం మీడియాకు. ఏమంటే ఆంధ్రాలో మా ప్రభావం కొంత పెరిగితే అప్పుడు మేము హైదరాబాద్లో కూడా కొంచెం మాకున్న సంబంధాలు అభిమానాలు మేము వాటిని పెంచుకుంటాము. సో బీజేపీ మాతో కలిసి రాలేదు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో మేము ఆ విధంగా చేస్తాం. సో ఎవరి ఆశలు, ఎవరి అవసరాలు, ఎవరి ఆందోళనలు ఇవన్నీ కలిసి త్రివేణి సంగమం లాగా తయారవుతుంది. సార్, మరొక కీలకమైన అంశం, ఎన్నికల సమయం వచ్చేసరికల్లా సర్వేల మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు. అందరికీ చాలా ఉత్కంఠ ఉంటుంది, ఎవరు ఏం చేశారన్నది. పార్టీలకి సరదా ఉంటుంది, వాళ్ళని ఫాలో అయ్యే వరకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటి మాత్రమే 94 సీట్లు అభ్యర్థులు అన్నది ఖరారు చేసింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలనే పెట్టింది. మరి ఇన్ఛార్జీలు కంటిన్యూ అవుతారా మారతారో తెలియదు. జనసేనది ఇంకా 5 సీట్ల వరకే పరిమితమైంది, మిగతా ఎక్కడిస్తారో తెలియదు. బీజేపీ ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. ఇవేమీ తెలియకుండా, అభ్యర్థులు ఎవరో తెలియకుండా వస్తున్న ఈ సర్వేలు ఎంతవరకు ఇందులో ఉన్న పారదర్శకత మనం మీరు వేసిన ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు మనం చర్చించిన ఆత్మసాక్షి సర్వే వీళ్ళు కూడా ఆ వాక్యం పెట్టారు. ఇదంతా అభ్యర్థులకు ముందు నిర్ణయించింది. అభ్యర్థులు పొత్తులు ఖరారై ఏ సీట్ ఎవరికో తేలిన తర్వాత అప్పుడు మార్పు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. అయితే ఎంత ఉంటుంది, మార్జిన్ 10% ఉంటుందా లేకపోతే 12 అని తప్ప, తప్పకుండా తుది సర్వే అభ్యర్థులు తయారైన తర్వాత, సర్వేలేమో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత కొన్ని నిషేధి వాళ్ళు చేయకూడదు అంటారు. అందుకని ఈ ధర్మ సంకటం ఒకటి ఉంటుంది. ఇంకా మిగిలిందంటారా, నా వార్తలు నా ఇష్టం లాగా, నా సర్వే నా ఇష్టం అన్నట్టుగా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటూనే పోతారు. మీకు తెలిస్తే కనుక ఈ పార్టీలన్నీ ఒకరిని కాదు, ఒకేసారి చంద్రబాబు నాయుడే స్వయంగా సర్వేలందరినీ కూడా పిలిచి 6 డజన్ మందితో సమావేశం జరిపి వాళ్ళందరికీ రకరకాల లెక్కల్లో ఇచ్చి పంపించారు. వైసీపీ ఏమో ఏం చేసినా వాళ్ళు ఐపాక్ టీం ద్వారా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. రెండోది వైసీపీలో కొంతమంది నాయకులు వ్యక్తిగత స్థాయిలో వాళ్ళు సర్వేలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సర్వేల వ్యవహారమే, కానీ సర్వేలు అయిపోతున్నాయి. ఇంకా సమరం మొదలవుతున్నప్పుడు ఇంకా సర్వేలకు అంతకుముందున్నంత వ్యవధి ఇప్పుడు ఉండదు. కానీ వీళ్ళు ఇంకోటి 2 రోజులు సమయం ఇస్తారేమో బీజేపీ వాళ్ళు అనేది అయితే ఒకటి, దాన్ని ఒకదాన్ని చూస్తున్నారు. ఇదంతా గర్వాపసి కింద తీసుకొస్తున్నారు. తెలుగుదేశం తిరిగి రావడం అన్నది గర్వాపసి అని. అంటే మీరు ఒకటి గుర్తించాలండి, చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన కాలంలో లాగా ఇది కుదరట్లేదు. ఇప్పుడు గర్వాపసి లాగా బీజేపీ టర్మ్స్ ప్రకారం అటు నవీన్ పట్నాయక్ అయినా అంత అవిచ్ఛిన్నంగా పాలించిన నవీన్ పట్నాయక్ ఎందుకు లోబడుతున్నాడు అంటే హఠాత్తుగా ఇప్పుడు ఉదాహరణకు, అంటే ఎందుకు మళ్ళీ రిస్క్ ఎందుకు అని. సో రిస్క్ ఫ్యాక్టర్ వీళ్ళందరినీ చేరుస్తుంది తప్ప, అంటే బలం నుంచి కాకుండా బలహీనత నుంచి కలవటమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సరే రాజకీయాల్లో బలము బలహీనత గెలుపు ఓటమి మనమని ఏం చెప్తామని. అలాగే వైసీపీ కూడా నాదే వై-నాట్ 175 వై-నాట్ 150 ఎన్ని మాట్లాడినా అదంతా మేకపోతు గాంభీర్యం అని ఎందుకు అనుకోకూడదు. ఎన్నికలప్పుడు పళ్ళ బిగువని ఉండాలి అదంతా అని. కానీ మేమే అలా ఉంటే వీళ్ళందరూ ఎందుకు కలుస్తారు అంటారు వాళ్ళు. అవును, మేము గట్టిగా ఉన్నాం కాబట్టే కదా, 20 ఏళ్ళు మేమే పాలిస్తాం పొత్తు లేకపోతే అని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. సో ఇక్కడ ఏమైందంటే జగన్ అలా ఆయన విగ్రహాన్ని వీళ్ళే ఎక్కువగా పెంచినట్టుగా అయింది. మనం అంతా కలవకపోతే ఇంకో 10 ఏళ్ళు ఆయనే పాలిస్తారు. మీకు ఇంకొక విషయం సార్, అసలు ఈ పొత్తులు ఉంటాయో ఉండవో పవన్ కళ్యాణ్ నిజంగా ఏం ఆలోచించుకుంటారో తెలియదు. కానీ ఈ